ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మన దేవుడు పక్షపాతాన్ని చూపించే దేవుడు కాదు. అందరి ఎడల తన కృపను, తన దయను చూపించే దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో కొంత భాగాన్ని చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో కొంత భాగం. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆ ముందు వచనాల్లో యూదుడని, గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు. ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల, అందరిలో ఎవరెవరైనా ఉండొచ్చు, వారందరి ఎడల కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మన దేవుడు పక్షపాతి కాదు. నిన్నుగా ప్రేమించే దేవుడు నీ దేవుడు. నీవు కలిగిన నీ దేవుడు. అయితే ఆయనకు ప్రార్థన చేయడమే తరువాయి. ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం, దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అని ఆలోచిస్తే ఆయన మన ఎడల కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. అంటే ఆ కృప ఎంత చూపించినా, ఎంతగా మన పట్ల కృప చూపిస్తూ వచ్చినా ఆ కృప తరిగిపోని కృప. అందుకే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథకర్త అంటాడు, శాశ్వతమైన కృప అంటాడు. ఆ కృప అనేది దేవుని యొక్క ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యంలో మన ఎడల తన కృపను చూపిస్తూ అనేక విషయాల్లో మనం బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, నడిపిస్తూ, లేవనెత్తుతూ, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కృప చూపించి లేవనెత్తుతూ, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు బలపరచడానికి ఆ కృప చూపిస్తూ, బలపరుస్తూ అనేక రీతులుగా ఆ కృపలో మనం పొందుకునే ఆశీర్వాదాలు అంతా ఇంత కాదు. అట్టి ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు తన కృపలో మనకు చూపిస్తున్న ప్రతి ఈవియు, లేకపోతే ఇస్తున్నట్టు ప్రతి ఆశీర్వాదము ఆయన కృపను బట్టే, ఆయన ఐశ్వర్యమైనటువంటి కృపను బట్టి. ఆ కృప తరగని కృప. అయితే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటమే మనం నేర్చుకోవాలి. ఆ కృపను పొందుకోవడానికి, లేకపోతే ఆ కృపను ఇవ్వడానికి దేవునికి అభ్యంతరం లేదు. కానీ ఆయన సందర్భాల్లో మనమే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయక, మనమే ఆయన సన్నిధిలో విశ్వసించవలసినంతగా విశ్వసించక దేవుడిచ్చే కృపను, దేవుడిచ్చేటువంటి ఆలోచనలు ఏదైనా మనం పొందుకోలేకపోతాం. కారణం ఏంటంటే ఆయన వైపు నుంచి లోపం ఏమీ లేదు, కానీ మన వైపు నుండే లోపం. అంటే దేవునిని ఆశ్రయించవలసినంతగా, దేవుని అడగవలసినంతగా, దేవుని దగ్గరకు రావలసినంతగా మనం రాలేకపోవటాన్ని బట్టే మనం పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు కావచ్చు, పొందుకోవలసిన బలం కావచ్చు, మనం పొందుకోలేకపోతున్నాం. ఆ మాట మరొకసారి నేను చదువుతున్నాను. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాదు. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నీ దేవుడు అట్టి ఐశ్వర్యం కలిగిన దేవుడు. ఆయన కృప పొందుకొనగలిగినట్లుగా ఆయన సన్నిధికి చేరుదాం. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. కృప కలిగిన దేవా, మీ కనికరాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. అదేవా, నీవు పక్షపాతివి కాదు ప్రభువా. మా జీవితాల్లో మీరు జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా. దేవా, నీ కృపలో మేము పొందుకునేటువంటి ఆశీర్వాదాలు అన్ని కాదు ప్రభు, ఊహించలేము దేవా, వాటిని లెక్కించలేము ప్రభువా. మీ కృప ఐశ్వర్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.